బ్రేకింగ్ న్యూస్ భూపాలపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. ఇసుక దందాపై ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. భూపాలపల్లిలో ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. నిన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన భార్య జ్యోతి దిష్టిబొమ్మలను దహనం చేయగా ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు హస్తం శ్రేణులు. 10 ఏళ్లు అక్రమాలకు పాల్పడి కాంగ్రెస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే మరోసారి బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని తెలిపారు కాంగ్రెస్ శ్రేణులు. అద్భుతమైనటువంటి డెవలప్ చూస్తూ ఉంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ ప్రజలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్లు గతంలో పచ్చి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు దొంగే దొంగ దొంగ అన్న చందాన వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ ఉన్నాయి. ఇప్పుడు అద్భుతంగా కొనసాగుతుంది. మీరు చేసినటువంటి అంశాలు ఏంటి? ఏమేమి దొంగతనాలు గతంలో చేసిండ్రు? మీ మీద ఏ ఎఫ్ఐఆర్లు నమోదైనాయి? ఏ దొంగతనాల కింద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి? అవి ప్రభుత్వంలో ఇప్పటికి కూడా సజీవంగా కనపడుతూ ఉన్నాయి. దయచేసి అవన్నీ గుర్తుపెట్టుకొని మీరేమైనా ప్రజలలోకి రావాలంటే, ప్రజల మన్ననలు పొందాలంటే, ప్రజల నుంచి ఓటు కావాలంటే ప్రజలకు మీరు కూడా ప్రతిపక్షంగా సర్వీస్ చేయండి. ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు మానుకొని ప్రజల కోసం ప్రజా పరిపాలనకు సహకరించాలి తప్ప మిమ్మల్ని ఎన్నడో తిరస్కరించారు ప్రజలు. మీకు అసెంబ్లీలో ఓటు వేయలేదు, పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు. మీరు ముందు సున్నా మీద ఉన్నారు. అనునిత్యం భూపాలపల్లి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి మీద మా ప్రియతమ నాయకులు గండ్ర సత్యన్న గారిపై నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా వాళ్ళు నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ మొత్తం దొంగబుచ్చట్లు మాట్లాడుకుంటా ప్రజలను మొత్తం మభ్యపెట్టే మాటలు మాట్లాడుకుంటా ఈరోజు మా సత్యన్న గారిది, రేవంత్ రెడ్డి గారిది వారు శవయాత్ర చేసి దిష్టిబొమ్మ కాలబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ గుండాలారా మీరు చేసేటటువంటి చెడు పనులను మానుకోవాలి. రానున్న రోజులలో మీకు ప్రజలు కూడా దగ్గరలోనే ఉన్నారు, బుద్ధి చెప్పడానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ప్రజాపాలన ఇంత సుభిక్షంగా నడుస్తుందంటే అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే. ఈరోజు రేవంత్ రెడ్డి గారిపై ఈ రకంగా మీరు దిష్టిబొమ్మ కాలబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇసుక భూపాలపల్లిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతుంది. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు ఇరు వర్గాల నాయకులు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వేణు, కాంగ్రెస్ బీఆర్ఎస్ల పొలిటికల్ హీట్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? అక్కడ ఇసుక దందాకు సంబంధించి ఇరు వర్గాల నాయకుల నుంచి ఎటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి? రాజేష్, అంటే 3 రోజుల క్రితము భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్న మండలంలో మొదలైనటువంటి ఇసుక దందా ఆరోపణలు మొదటగా అక్కడటువంటి స్థానిక కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కాల్వపల్లి శివారు నుంచి లక్షల ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నారు, అక్రమంగా సిండికేట్ గా మారారు దళారులు, అధికారులకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం తప్పుదో పట్టిస్తూ ఎమ్మెల్యేని తప్పుదో పట్టిస్తూ సిండికేట్ గా మారి కమర్షియల్ గా అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు చేసి ధర్నా నిర్వహించారు. అయితే ఆ ధర్నా నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులే ఇసుక అమ్ముకుంటున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళ పార్టీ గ్రూపు లోపల కామెంట్స్ చేయడంతో ఈ ఇద్దరి మధ్య దుమారము తీవ్ర స్థాయికి చేరింది. దీంతో టేకుమట్ల లోపల 2 వర్గాలు కూడా నిరసన ధర్నాలకు పిలుపునివ్వడంతో పోలీసులు నిన్న హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా బయటకు వస్తే హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పారు. సో దీంతో ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరము కొంత తీవ్ర స్థాయికి చేరింది. బీఆర్ఎస్ రోడ్లపైకి ఎక్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కొంతమంది అరెస్ట్ చేశారు పోలీసులు. సో దీన్ని మనసులో పెట్టుకొని మొగుళ్లపల్లి మండలం, భూపాలపల్లి టౌన్, పూర్తి స్థాయి లోపల మిగతా మండలాలకు కూడా ఈ యొక్క వివాదం పాకింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు చేస్తుందంటూ కూడా నిన్న బీఆర్ఎస్ రోడ్లెక్కి స్థానిక దిష్టిబొమ్మ దానం చేశారు. అయితే తప్పు చేస్తున్నారు, మీరే అక్రమాలకు పాల్పడుతున్నారు, 10 ఏళ్ళు అక్రమాలు చేశారు, తిరిగి ప్రజాప్రభుత్వంపై నిందలు వేస్తున్నారా అంటూ కూడా ఈ రోజున కాంగ్రెస్ శ్రేణులు భూపాలపల్లి లోపల భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, ఇన్ని రోజులు అక్రమాలు పాల్పడడానికే
ప్రజలు బుద్ధి చెప్పారు. మరొకసారి కనుక ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సహించలేదంటూ భారీ వార్నింగ్ ఇస్తూ ఈ రోజు మరి కాంగ్రెస్ శ్రేణులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దీంతో ఎక్సనంలో ఏం జరగబోతుంది, అసలు భూపాలపల్లి లోపల ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎటువంటి ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ నాయకులపైన? సో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కూడా అక్కడ దానం చేశారు. సో ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఆ వార్ని బట్టి చూస్తుంటే? ఉంది. ఎందుకంటే టేకుమాట్ల లోపల మొదటిసారిగా దాదాపు 20-30 మంది కాంగ్రెస్ శ్రేణులు చేసిన ధర్నాకే భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ధర్నాలకు పిలుపునిచ్చారు. అక్కడ జరుగుతున్న దందా అంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కనసనలో జరుగుతుందంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. నిజానికి అక్కడ ప్రస్తుతము ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణం కోసం ఇసుక ఉచితంగా అందిస్తుంటే కొంతమంది దారి తప్పి దాన్ని కమర్షియల్ గా అమ్ముకుంటున్నారు. అసలు దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి అధికారులను డిమాండ్ చేయడంతో దీన్ని అనువుగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే దందా చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పించారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేపై పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమం చేయాలంటూ కూడా తేకుమట్ల మండలం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా రోడ్లెక్కిన పరిస్థితి. సో ఈ సందర్భంలోనే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా గతంలో జరిగిన అక్రమాలే మళ్ళీ జరుగుతున్నాయి, వాళ్ళే ఇప్పుడు అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళంతా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లే అని చెప్తూ కాంగ్రెస్ కూడా నిన్న పోటాపోటీగా సోషల్ మీడియా వార్ జరిగింది, రోడ్లెక్కి నిరసనలు చేశారు. సో దీంతో నిన్న దాదాపుగా 3 మండలాల లోపల దాదాపు 500 మంది పోలీసులు విధుల్లో ఉన్నా కూడా పూర్తిగా అటు నిరసన ర్యాలీలు జరిగాయి, దిశ దహనాలు జరిగాయి. సో అంటే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా బీఆర్ఎస్ శ్రేణులు చూస్తున్నారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలోనే ఈ రోజు తిరిగి కాంగ్రెస్ కూడా కౌంటర్ గా నిరసనలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అండతోనే మీరంతా కూడా రెచ్చిపోతున్నారు, అక్రమాలకు మీరంతా ఒక బ్రాండ్ అంబాసిడర్లు అంటూ కూడా నేడు నిరసన జరిగింది. సో దీనికి ప్రతిగా మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులు కూడా ధర్నాలకు పిలిపించిన అవకాశం ఉండడంతో పోలీసులు కూడా భారీగా భూపాలపల్లిలో మోహరించారు. ఇక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా పోలీసులు ఇప్పటికే వార్నింగ్స్ ఇచ్చిన పరిస్థితి చూడాలి. ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మాజీ సీఎం కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే దిశమ దహనానికి ఏ విధంగా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం పోలీసులు అయితే అలర్ట్గా ఉన్న పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. భూపాలపల్లిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఇసుక దందా పైన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే భారీగా ఇసుక దందాకు పాల్పడిందని కాంగ్రెస్ శ్రేణులు అంటుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్కడ ఇసుక దందా ఎక్కువగా సాగుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ అక్కడ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సో దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా రియాక్ట్ అవుతాయనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అండ్ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు భూపాలపల్లిలో.